నిన్నటిది ఈవేళ మర్చిపో, ఇవాళది రేపు మర్చిపో. మేమేం చెప్తే అదే కరెక్ట్ అను. ఫైనల్గా నీ బ్రతుకు బాగుండాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, మేము చెప్పింది రైట్ అన్నప్పుడు రైట్ అను, రాంగ్ అన్నప్పుడు రాంగ్ అను. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి ధోరణి. అహంకారపూరిత జర్నలిజానికి పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి దిగజారుడు ప్రమాణాలకి సాక్ష్యం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, విద్యుత్ కొనుగోళ్లలో 4,398 కోట్ల రూపాయల ఆదా అయిపోయిందట. 2 ఏళ్లలో 55 పైసలు తగ్గిపోయిందట కొనుగోలు వ్యయము. 2024 యూనిట్ సగటు ధర ₹5.45 ఉంటే 2026 మార్చి నాటికి ₹4.90 తగ్గింపట. ఎందుకు వచ్చింది ఇది? సోలార్ విండ్ పవర్ని జగన్ టైంలో చీఫ్ అండ్ బెస్ట్గా కొనటం వల్ల. ₹2.49 జగన్ కొంటే విషం చిమ్మిన ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి 10,000 మెగావాట్ల దాకా లెక్కేసి కొంటానంటే కూడా ₹2.49, అది కూడా సెకీ ద్వారా, ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ కాస్ట్ కూడా లేకుండా. సాధారణంగా ఈ మనకి సప్లైకి అయ్యే కాస్ట్ ఇంకో ₹1.5 వేస్తారు. అట్లా లేకుండా అది కేంద్రం భరించేటట్టు పెట్టుకుంటే దాని మీద ఈనాడు జ్యోతి ₹2.47 వస్తుంది, 48 వస్తుంది. ఇప్పుడు సగటు ₹4.55 అయినా పర్లేదు. ₹5 ఇదివరకు ఉండేది. ఎందుకు ఉండేది? ఎక్కువ రేటు పెట్టుకుంటాయి. ఎవరు కుదుర్చుకున్నారా ఒప్పందాలు? ఇంతకుముందు ప్రభుత్వ టైంలో. దాన్ని క్యాన్సిల్ చేస్తే రచ్చరచ్చ చేశారు. అదే సందర్భంలో జగన్ వచ్చాక తీసుకొచ్చినటువంటి వాటి అనేకం అతి చీఫ్ అండ్ బెస్ట్గా ఉన్నాడు. అలా కొనడం వల్ల తగ్గినాయి. అక్కడ టోటల్ సగటు తగ్గింది. తగ్గితే తగ్గిన క్రెడిట్ బాబుకి ఇవ్వాలి. అంతకుముందు తగ్గించుకుంటేనేమో తప్పనాల. వీళ్ళ జర్నలిజం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా.